హాయ్ అండి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా 4 మడతలుగా వేసుకోండి. క్లాత్ అనేది సమానంగా. ఆ తర్వాత ఈ ఎడ్జెస్ అనేది ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఎక్కువలు తక్కువలు లేకుండా. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే 2 చేతులు ఒకటే పొడవుతోటి మంచి నీట్‌గా వస్తాయన్నమాట. సమానంగా లేకపోతే కొలత అనేది మారిపోతుందన్నమాట. అయితే ఈ హ్యాండ్ హైట్ అనేది ఈ విధంగా చూసుకోండి. మధ్యలో ఇలా పట్టేసి కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకోవడం వల్ల షోల్డర్ పక్క నుంచి ఇలా చూసేసుకోండి. ఇలా చూసుకొని సైజ్ అనేది పెట్టేసుకోండి. ఇలా సైజ్ పెట్టుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా ఉన్నాయండి మా దాంట్లో వీడియోస్ చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే కనుక చాలా ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్. అదేవిధంగా లోత్ అనేది ఒక 3 ఇంచెస్ ఇట్లా పెట్టండి. ఆ తర్వాత 1.5 ఇంచులు అక్కడ వెడల్పు అనేది పెట్టండి. నేను పెట్టినట్టుగా ఈ విధంగా పెట్టేసి అయితే హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా కొలుచుకోండి. ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత చంక లూజు ఆన్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా, అది ఈ విధంగా కొలిచి పెట్టుకోండి. ఈ బ్లౌజ్కి కొంచెం అతుకులు పడతాయి అనమాట. ఆ తర్వాత ఈ చంక లోతు నుంచి ఈ షోల్డర్ దగ్గరకు వరకు ఈ విధంగా లైన్ కలిపేయండి. లైన్ కలిపేస్తే హ్యాండ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. మంచి హ్యాండ్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఈ కొలతలతోటి కనుక కట్ చేస్తే మీరు తర్వాత మధ్యలో షోల్డర్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోండి. టక్స్ లాగా ఇచ్చుకోండి. మధ్యలో ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత లోత్ అనేది ఈ విధంగా తీసుకోండి. 1.5 ఇంచ్ అక్కడ మనం షోల్డర్ కోసం మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు కొలవండి. కొలిసిన తర్వాత దాన్ని హాఫ్ చేయండి. హాఫ్ చేసేసి అక్కడ మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి 3/4 ఇంచు లోపలికి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా లైన్ లాగా గీసేసుకొని ఇది కట్ చేయండి. ఇది కట్ చేస్తే ముందు వైపు వస్తుందన్నమాట. ఇది లోత్ అనేది అక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. ఇలాగా అది ముందు వైపు వేసుకోవచ్చు అనమాట. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా చూడండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఇది క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట. దీంట్లో మనము డాట్స్ మార్కింగ్ కానీ అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మార్క్ చేసిన భాగం ఉంది కదా, అక్కడ నుంచి మనం డాట్స్ మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా లైన్ గీసేసుకొని తర్వాత ఫ్రంట్ డాట్ అనేది తీసుకోండి. సైజ్ అనేది తీసుకోండి. మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా ఫ్రంట్ డాట్ అనేది తీసేసుకొని వెడల్పు ఎంత వచ్చిందో పొడవు కూడా అంతే పెట్టండి. ఒకవేళ 2.5 ఇంచెస్ వెడల్పు ఉంటే 2.5 పొడవు పెట్టండి. 3 ఇంచెస్ వెడల్పు ఉంటే 3 ఇంచెస్ పొడవు పెట్టండి. ఆ విధంగా కొలత అనేది కరెక్ట్గా చూసుకోండి. ఆ తర్వాత చంకలో డాట్ అనేది ఈ విధంగా వేసేయండి. చంకలో మధ్యలో నుంచి ఇలా మనం లోతు తీసాం కదా ఆల్రెడీ, ఆ లోతు తీసిన ప్లేస్ నుంచి ఇలా పట్టేసుకొని డాట్ అనేది వేయండి. ఆ తర్వాత ఉక్సుల పట్టి కాజల పట్టి దగ్గర డాట్ మాత్రం ఈ విధంగా తీసుకోండి. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ మధ్యలోకి మలిచిన తర్వాత మధ్యలో కొలత చూసుకున్న తర్వాత కొంచెం కింది వైపు వచ్చేటట్టుగానే వేసుకోండి. ఈ డాట్ అనేది 2.5 ఇంచులు వెడల్పు మాత్రం పెట్టేసుకోండి. డాట్ వెడల్పు 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత సైడ్ డాట్ అనమాట. ఇది సైడ్ డాట్ కూడా హాఫ్ కంటే కిందికి ఉండాలి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా కిందికి ఉండాలి. దీని పొడవు అనేది ఒక 5.5 ఇంచెస్ వరకు తీసుకోండి. తీసుకుంటే ఏంటంటే మనకు ఒకవేళ డాట్ కనుక వేస్తే కనుక 5.5 ఇంచ్ పొడవుతోటి వేయండి. ఈ డాట్ అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నా దగ్గర కస్టమర్స్ కూడా నేను అట్లా చెప్తానమాట. తర్వాత నా దగ్గర నేర్చుకునే వాళ్ళకు కూడా నేను అలాగే చెప్తాను. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే కొంతమంది వేయమంటే వేయండి కంపల్సరీ. లేదంటే సైజ్ అడ్జస్ట్ కాకపోతే కనుక కూడా వేసుకోవచ్చు అనమాట. సైడ్ డాట్ అనేది ఫ్రంట్ పార్ట్ మనకు ఎక్కువ అవుతుంది కదా, అట్లాంటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. యూజ్ అవుతుంది అనమాట. అట్లాంటప్పుడు వేసుకుంటే ఏంటంటే యూజ్ అవుతుంది. క్లాత్ కట్ చేయకుండా మనకు కొలత అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట డాట్ వేసుకున్నప్పుడు. ఆ తర్వాత ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోండి. అయితే బ్యాక్ పార్ట్కి స్క్వేర్ నెక్కి ఈ విధంగా పెట్టండి. డిజైన్ అనేది చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి కదా, మనకు బ్లౌజ్ పీస్లో ఆల్రెడీ ఒక అంచు ఉంటుంది కదా, ఒక అంచు ఏమో చేతులకు వేస్తాము, మిగిలిన అంచు ఉంటుంది కదా, అది స్ట్రైట్ పీసెసే ఉంటాయి కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది తిరగల కుడుతున్నానండి. ఇప్పుడు ఆ తిరగల వైపుగా ఇలా పెట్టేసుకొని స్క్వేర్ నెక్ అనమాట. ఇది మూలల దగ్గర కొంచెం కుచ్చులాగా పెట్టేసుకోండి. ఇట్లాగా పెట్టేసుకొని ఇట్లా కుట్టేయండి. ఒక పాదమంచు ఖర్చు పట్టండి, మంచిగా పట్టేసి ఈ విధంగా కుట్టేసుకోండి. ఆ తర్వాత మూలల దగ్గర ఇట్లా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. వంగుతుంది మంచిగా. ఆ తర్వాత ఇలా రివర్స్ తీసేసి ఇలా అనుగుడు కుట్టు అనేది వేసేయండి. ఈ విధంగా అనుగుడు కుట్టు వేసేస్తే మనకు రివర్స్లో వస్తుందన్నమాట. మంచి మళ్ళీ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందాక మనం రివర్స్లో కుట్టాము, ఇప్పుడు మంచి మళ్ళీ రెండు సేమ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఈ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా దింపేయండి. దింపేసి మళ్ళీ ఇటువైపు తిప్పుకొని
మళ్ళీ ఇక్కడ కూడా మూల ఉంటుంది కదా, ఆ మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా సూది దింపేసి మళ్ళీ ఇటువైపు అనుకోండి. ఇటువైపు అనుకొని మళ్ళీ ఇటువైపు కూడా అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి, నీట్గా వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఇంకో కొన ఉంది కదా, ఆ కొన కూడా ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టేసేసుకోండి. నీట్గా వస్తుంది అనమాట. ఒక డిజైన్ లాగా, చిన్న డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట. అంచు అనేది వేస్ట్ కాకుండా మనకు బ్యాక్ పార్ట్కు ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది. పైపింగ్ కనుక ఒకవేళ పైపింగ్ ఉంటే పైపింగ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా కూడా మామూలుగా కుట్టేసి ఇవ్వచ్చు అనమాట. కొంచెం కస్టమర్స్కి నచ్చుతుంది అనమాట. మనం ఏదో ఒక డిజైన్ చిన్న చిన్న డిజైన్స్ అయినా సరే పెడితే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారనమాట. ఏది పెట్టకుండా ప్లెయిన్ బ్లౌజే కుట్టిస్తే వాళ్ళకు కొంచెం అనిపిస్తుంది అనమాట, ఇంత రేట్ తీసుకొని మళ్ళీ ప్లెయిన్ బ్లౌజే కుట్టించింది అని చెప్పేసి. మనకు పెద్ద పనేం కాదండి, ఇది చిన్న పనేను. దీనివల్ల హెమ్మింగ్ చేసే పని కూడా లేదనమాట. మనకి ఇందులోనే హెమ్మింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్కి హెమ్మింగ్ చేసే పని లేదు. ఆ టైం మనకు సేవ్ అయినట్టే కదా. ఇలా ట్రై చేసి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కుట్టేసుకోండి. అయితే ఈ విధంగా లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత రెండు ఒక దగ్గర పెట్టేసి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్. అయితే రెండు ఒక దగ్గర పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చూస్తున్నారు కదా వీడియోలో. ఎవరికైనా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైనా ఇదే విధంగా వస్తుందండి. ఇదే విధంగా చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఇలాగే మార్కింగ్ అనేది పెట్టుకుంటారు. తర్వాత ఇట్లా మధ్యలోకి ఇలా మలిచేసిన తర్వాత ఎలా వచ్చిందో చూసారు కదా. దాన్ని చేతులతోటి మనం ఇలా రెండు సమానంగా అనుకోవాలన్నమాట. అనుకొని మనకు డాట్కి కావాల్సినంత వెడల్పు తీసుకోండి క్లాత్. ఆ తర్వాత ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. కావాల్సినంత వెడల్పు తీసుకొని మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత ఇలా వస్తుంది అనమాట, షేప్ అనేది ఇలా వస్తుంది మనకి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకుంటే టక్స్ ఇచ్చుకుంటే. ఆ తర్వాత ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం చేతితోటి ఇట్లా అనుకోండి, కావాల్సినంత పొడవు ఉంటుంది కదా మనకి, ఆ పొడవు అనేది తీసుకొని చంకలో ఈ విధంగా తీసుకోండి. చంకలో డాట్కి ఈ విధంగా మార్కింగ్ తీసుకోండి. దాని తర్వాత దీనికి కూడా టక్స్ అనేది ఇచ్చుకోండి. ఈ విధంగా చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అనమాట. పెద్ద టెన్షన్ ఏమీ ఉండదు దీనికి. ఆ తర్వాత చంకలో డాట్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఉక్సుల పట్టి కాజల పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టేసుకొని దానికి కూడా టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మనకి మళ్ళీ కొలవాల్సిన పని, గీయాల్సిన పని లేకుండా ఒకటేసారి టక్స్ ఇచ్చుకోవడం వల్ల పని ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా ఈ సైడ్ డాట్ కూడా అవసరం ఉంటే వేసుకోవచ్చు అనమాట. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇలా వస్తాయన్నమాట డాట్స్వి. తర్వాత దీనికి స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో, డాట్స్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను. ఆల్రెడీ మనం రెండింటికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఇలా అనుకొని రెండు ఉన్నాయి కదా మనం టక్స్ ఇచ్చినవి, ఆ రెండు ఒకటే దగ్గరికి అనుకొని ఈ విధంగా కుట్టేసుకోండి. డాట్ అనేది పెట్టేయండి. ఇలా వస్తుంది అనమాట, డాట్ షేప్ అనేది ఇలా వస్తుంది. తర్వాత చంకలో డాట్ కూడా ఈ విధంగా వేసేయండి. ఇలా వస్తుంది అనమాట చంకలో డాట్ కూడా. తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇలా ఉక్సుల పట్టి కాజల పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా, సైడ్ డాట్, అది కూడా ఈ విధంగా వేసేయండి. ఇది ఎక్కువ పొడవు అవసరం లేదనమాట. ఒక 2.5 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుంది. ఎక్కువ మరీ పొడవు అవసరం లేదు. అది ఎక్కువ పొడవు వేయడం వల్ల ఏంటంటే షేప్ అనేది అవుట్ అవుతుందన్నమాట. ఇలా వచ్చిందంటే ఒక సైడు ఫ్రంట్ పార్ట్, ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో సైడ్ కూడా మనం ఆల్రెడీ ఇందాక ఒకటేసారి 2 మార్కింగ్లు ఒకటేసారి పెట్టేసుకున్నాం కదా, దానికి ఇంకొక సైడ్ డాట్స్ అనేది ఇలా వేసేసుకోండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు మంచి యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. ఆల్రెడీ నేను ఇట్లా వీడియో చూసుకుంటూ కూడా మీరు బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు అనమాట. అంత వివరంగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంత వివరంగా చూపించాను. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు వీడియో చూసుకుంటూ కూడా బ్లౌజ్ అనేది కుట్టేసేయచ్చు అనమాట ఇలా ఈజీగా. చాలా స్లోగా కూడా చూపించాను. ఇలా సైడ్ డాట్ కూడా ఇలా వేసేసుకోండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా అక్క చెల్లెలు మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇలా వస్తాయన్నమాట ఫ్రంట్ డాట్ షేప్స్.
ఆ తర్వాత షేప్ పట్టీలు ఉన్నాయి కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎదురెదురుగా ఇలా పెట్టేసుకోండి. షేప్ పట్టీలు పరుచుకొని ఇలా పరుచుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఏది ఎటువైపు వేయాలి అనేది కన్ఫ్యూజన్ ఉండదు. మనం కుట్టేటప్పుడే ఇలా ఎదురుగా పెట్టుకొని చూసుకొని దానిపైన ఇలాగా వేసుకోండి. ఇట్లా వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. 3.5 ఇంచులు పొడవు ఉన్నది ఉంటుంది కదా, అది ఇట్లా వేసుకోవాలన్నమాట మనం. ఇలా వేసుకొని కొంచెం ముందుకు పెట్టుకోండి. షేప్ పట్టి క్లాత్ అనేది ఒక 1/4 ఇంచు ముందుకు పెట్టుకొని కుట్టండి. ఇట్లా కుడుతున్నప్పుడు ఏంటంటే డాట్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్, అది పైకి ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేస్తే ఏంటంటే ఇక నీట్గా ఉంటుందన్నమాట. డాట్ పట్టేసినట్టుగా ఉండదు, ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా ఉంటుంది చాలామందికి. దానికి ఇదే రీజన్ అనమాట. డాట్ అనేది పైకి ఫోల్డ్ చేయకపోవడం వల్ల ఇంకా బిగ్గర పట్టేసినట్టుగా షేప్ అవుట్ అయిపోతుంది అనమాట చెస్ట్ అనేది. ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి ఆ క్లాత్ అనేది ఏమాత్రం కనిపించకుండా నీట్గా లోడింగ్ పద్ధతిలో ఇట్లా షేప్ పట్టి అనేది కుట్టేసేయండి. ఇట్లా నీట్గా అనుకుంటూ కుట్టేసేయండి. మంచిగా ఖర్చు అనేది మంచిగా పట్టండి. చాలామంది ఇప్పుడు ఇట్లనే ప్రిఫర్ చేస్తున్నారనమాట. బయటికి షేప్ పట్టీలు బయటికి వదిలేస్తే నచ్చట్లేదు కస్టమర్స్కి. నీట్గా ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటేనే నచ్చుతుంది అనమాట. ఎందుకంటే కుచ్చుకుపోతాయి కదా కొన్ని క్లాత్లు, వాళ్ళకు కంఫర్ట్గా అనిపించవన్నమాట. ఇలా ఇప్పుడు దాని తర్వాత ఇలా దాన్ని బయటికి తీసేసి ఇట్లా చూసుకోండి ఒకసారి. మనం కుట్టు అనేది మంచిగా పడ్డప్పుడు ఇట్లా నీట్గా బయటకు వస్తుంది అనమాట. ఒకవేళ కుట్టు కనుక దాని క్లాత్ పైన పడితే స్ట్రక్ అయిపోతుంది అక్కడే. అదొక్కటి చూసుకోండి మెయిన్గా. ఇట్లా వచ్చింది కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తయారైపోయింది. చూసారు కదా, డాట్ కూడా ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా నీట్గా వచ్చింది. ఇంకొక వైపు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఉక్స్ల పట్టి అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. ఉక్స్ల పట్టి అనేది 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత ఇట్లా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేసి ఒక పాదమంచు 1/2 ఇంచు ఖర్చు పట్టండి. పట్టేసి మనం డాట్ వేసుకున్నాం కదా ఉక్స్ల పట్టి దగ్గర, డాట్ అనేది ఆ డాట్ దగ్గర ఇట్లా చిన్న కుచ్చులాగా పెట్టండి. ఈ క్లాత్ తోటి మనము ఉక్స్ పట్టి కోసం వేస్తున్నాం కదా, ఆ క్లాత్ తోటి చిన్న కుచ్చు అనేది పెట్టండి. పెట్టేసి ఇట్లా కొంచెం ఉంచుకొని క్లాత్ ఒక 1 ఇంచ్ అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేయండి. ఆ తర్వాత దానిపైన అనుగుడు కుట్టు అనేది వేసేయండి. ఇట్లా క్లాత్ ఇట్లా అనేసి అనుగుడు కుట్టు అనేది వేసేయండి. ఇట్లా వేసేసిన తర్వాత దాన్ని ఇట్లా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా మలవండి. మళ్ళీ ఇట్లా మలిచేసి ఒక కుట్టు అనేది వేసేయండి. మనకు ఉక్స్ల పట్టి అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట నీట్గా. ఇట్లా క్లాత్ అనేది మంచిగా నీట్గా అనుకొని వేసేయండి. ఇలా తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేయండి. అప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. వేసేసిన తర్వాత ఇట్లా లాగ్ చేసేయండి. ఇట్లా అనుకొని కిందికి లాగ్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా పైన, ఈ క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి. మనకు ఉక్స్ల పట్టి ప్రిపేర్ అయిపోయిందనమాట. నీట్గా ఇలా వస్తుందన్నమాట. షేప్ అనేది చూసారు కదా, కొంచెం కరువు తిరిగినట్టు వచ్చింది కదా, డాట్ వేయడం వల్ల అలా కరువు తిరిగినట్టు నీట్గా వస్తుందన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఇప్పుడు కాజల పట్టి మనం ప్రిపేర్ చేసుకుందాం. కాజల పట్టి అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. క్లాత్ మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు షేప్ పట్టి ఉంటుంది కదా, అది మనకు బయటి వైపు ఇట్లా రావాలి. పెట్టేసిన తర్వాత ఇట్లా క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఆల్రెడీ ఇట్లా ఉన్న క్లాత్ని 2 మడతలు ఇట్లా వేసేసుకొని ముందుకి కొంచెం ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకోండి బయటికి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు పట్టండి. పట్టేసి పెట్టుకోండి. దీనికి డాట్ ఏమి అవసరం లేదనమాట. డాట్ ఏమి వేయకుండా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కుట్టేయండి. ఇట్లా తర్వాత దానికి ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేయండి. ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి లేవల్గా అనుకొని ఇట్లా ఫోల్డ్ చేయండి మళ్ళీ నీట్గా. ఇట్లా క్లాత్ ఇట్లా వస్తుంది కదా, మనం కుట్టేటప్పుడు ఇట్లా లోపలికి ఇట్లా అనుకోవాలన్నమాట.
ఇట్లా అనుకొని నీట్గా ఫోల్డ్ చేసేయండి. దీనిపైన అనుగుడు కుట్టు అనేది వేసేయండి. ఇప్పుడు కాజల పట్టి పైకి రావాలన్నమాట. అనుగుడు కుట్టు అనేది కాజల పట్టి పైకి రావాలి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేయండి. దాని తర్వాత మళ్ళీ ఒక పావించు వదిలి క్లాత్ వదిలి మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి. ఆ రెండింటి మధ్యలో కాజల్ అనేది కుట్టుకోవాలన్నమాట మనము. ఈ విధంగా ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా ప్రిపేర్ అయిపోయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియోస్ అనేది. తర్వాత బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. చిన్న వీడియో కానీ పెద్ద వీడియో కానీ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.